నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. వైద్యం కోసం నిరీక్షణ. చిల్లకూరు మండలంలోని కడివేలు గ్రామానికి చెందిన అహ్మద్ పాషా మంచానికే పరిమితమవడంతో సాయం కోసం నిరీక్షిస్తున్న కుటుంబం. కోవిడ్ బాధితుల కోసం దాతలు స్పందించాలి. ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించి ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. సిలిండర్లలో గ్యాస్ నింపితే చర్యలు. మనుబోలులో పలు దుకాణాలపై దాడి నిర్వహించి వ్యాపారులను హెచ్చరించిన తహసీల్దార్ నాగరాజు. కరోనా లక్షణాలుంటే స్వీయ నియంత్రణ పాటించండి. సైదాపురంలోని ఆసుపత్రిలో కోవిడ్పై మీడియాతో మాట్లాడిన వైద్యాధికారిని డాక్టర్ షైనీ. జిల్లాలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గడంతో పాజిటివ్ కేసులు కూడా కాస్త తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా 1432 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే కోవిడ్తో పోరాడి 8 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం ఒక్క రోజులో 1244 మంది కరోనా నుండి కోలుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ చెడలు విప్పుతోంది. ఆదివారం నుండి సోమవారం ఉదయం వరకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గడంతో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. జిల్లాలో 5997 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1432 మందికి పాజిటివ్ వచ్చింది. కోవిడ్ బారిన పడి 8 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. అదే రోజున 1244 మంది కరోనా నుండి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 16,000 పాజిటివ్ కేసులు యాక్టివ్లో ఉన్నాయి. గూడూరు నియోజకవర్గంలో 169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సోమవారం సాయంత్రం అధికారులు తెలిపారు. గూడూరు పట్టణంలో 40, గ్రామీణంలో 14, చిన్నకూరులో 1, చిట్టమూరులో 47, కోటలో 49, వాకాల్లో 18 కేసులు నమోదయ్యాయి. మనుబోలు మండలంలోని మనుబోలు, జట్లకొండూరు గ్రామాల్లో 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు అనారోగ్యానికి గురైతే ఇక ఆ కుటుంబం పోషణ గగనంగా మారుతుంది. ఆర్థికంగా చితికిపోతారు. చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామానికి చెందిన సయ్యద్ అహ్మద్ పాషాకు తన 2 కాళ్ళు పనిచేయకపోవడంతో మంచానికే పరిమితమయ్యారు. దీంతో వైద్యం అందించేందుకు స్తోమత లేక కుటుంబం పడుతున్న కష్టాలపై శివాబి న్యూస్ ప్రత్యేక కథనం. రెక్కాడితే కానీ డొక్కాడిని కుటుంబం వారిది. ఏ రోజు పనులకు వెళ్తే ఆ రోజే వారి వేళ్లన్నీ నోట్లోకి వెళ్తాయి, లేదంటే పస్తులుండాల్సిందే. చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామానికి చెందిన సయ్యద్ అహ్మద్ పాషా దినసరి కూలీ. విద్యుత్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు భార్య జహీరాతో పాటు కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా గత 5 ఏళ్ల క్రితం అహ్మద్ పాషా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో కాలు విరిగింది. అప్పట్లో వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతో కట్టుతోనే సరిపెట్టుకున్నాడు. కాలక్రమంలో చక్కెర వ్యాధి బారిన పడడంతో మరో కాలు కూడా దెబ్బతింది. దీంతో అహ్మద్ పాషా మంచానికే పరిమితమయ్యాడు. కాలుకు కర్రలు కట్టుకొని అతి కష్టం మీద నడుస్తాడు. ఇక చేసేది లేక ఆయన భార్య జహీరా కుట్టు మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. దుస్తులు కుడితేనే జరుగుబాటు, ఇంట్లో పని ఒత్తిడి, భర్తకు సేవలు వంటి కష్టాలు ఆమెను వీడడం లేదు. భర్త అహ్మద్ పాషాకు మెరుగైన వైద్యం అందించేందుకు వారి వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. మిషన్ కుడితే వచ్చే మొత్తంతో కుటుంబం గడుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. దాతలు స్పందించి అహ్మద్ పాషా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై జహీరా శివాబి న్యూస్తో మాట్లాడుతూ కుటుంబ పెద్ద మంచానికే పరిమితమయ్యాడని కన్నీటి పర్యంతమయ్యారు. కుట్టు మిషన్తోనే జీవనం సాగుతోందన్నారు. భర్తకు వైద్యం చేయించేందుకు దాతలు సహకరించాలని ఆమె వేడుకున్నారు. మాది చిల్లకూరు మండలం కడివేడు గ్రామం. మా ఆయన ఆరోగ్యం బాగలేక సయ్యద్ అహ్మద్ పాషా కడివేడు మంది. మా ఆయన ఆరోగ్యం బాగలేదు. 2 కాళ్ళు యాక్సిడెంట్ కింద 5 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. కుట్టు మిషన్ మీద బతుకుతున్నాము. మాకు ఎలాంటి సహాయం లేదు. దయచేసి మాకు సహాయం చేయండి. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించడమే కాకుండా ఇతర వస్తువులు సమకూర్చాలని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు దాతలను కోరారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జేవీవీ ఆధ్వర్యంలో రీఫిల్ చేసిన ఆక్సిజన్ సిలిండర్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు.
పట్నంలోని ప్రాంతీయ ఆసుపత్రిని ఎమ్మెల్యే వరప్రసాదరావు తనిఖీ చేశారు. కోవిడ్ బాధితులకు అందే వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేవీవీ ఆధ్వర్యంలో రిఫిల్ చేసిన 30 ఆక్సిజన్ సిలిండర్లను వైద్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ జేవీవీ సేవలు అభినందనీయమన్నారు. ఆక్సిజన్ అందించడమే కాకుండా ఇతర సౌకర్యాలు కల్పించాలని దాతలను కోరారు. నాతో సహా గోపాల్ రెడ్డి గారు, శివకుమార్ గారు, నాగులు గారు, మీరారెడ్డి గారు, వచ్చిన ఉదయ్ కుమార్ గారు, అలా ఎంతోమంది ముందుకు వచ్చి చేసుకుంటూ వెళ్తున్నారు. అది కేవలం ఒకటిగా మాత్రం కాదు, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఆ తర్వాత నెబులైజ్ చేయడం కానివ్వండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ చేయడం కానివ్వండి, అలాగే 3 వార్డులకి ఆక్సిజన్ లైనింగ్ వేయడం కానివ్వండి, ఇంకా స్టాండ్లు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే గూడూరు దాతృత్వానికి మంచి పేరుంది. గత 2 రోజులుగా వీరు మినీ లారీస్ అసోసియేషన్ వారు కూడా చేశారు. తర్వాత జన విజ్ఞాన వేదిక ముందుకు వచ్చి ఈరోజు కూడా వారు 30 సిలిండర్లు చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా వారు వంతు వారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో నేను కూడా సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది, ఇంకా మీరు ఏమేమి కావాలో దయచేసి మాకు తెలియచేయండి, ప్రజాప్రతినిధులుగా మేము కూడా అందరికీ తెలియచేస్తాము. ఈరోజు మరో కోవిడ్ పనిలో ఉంటూ 2 ఇన్స్పెక్టర్లు మా పొరుగుజారు ఒకవైపు దశరథ రామారావు గారు, మరోవైపు శ్రీనివాసరెడ్డి గారు, 2 ఇన్స్పెక్టర్లు కోవిడ్ పని మీద అందరూ వస్తూ వారు వంతు వారు చేస్తూ పోలీసు సిబ్బంది ద్వారా ఏమేమి చేయాలో చక్కగా చేసుకుంటున్నారు. అంతా ఒక కుటుంబంలాగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు కుటుంబంలాగా ముందుకు వెళ్తున్నాం. సూపరింటెండెంట్ గారి విషయం కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన ఏ మాత్రం కూడా విశ్రమించుకోకుండా ఈ సమయంలో ఏం చేయాలో చేసుకుంటూ వస్తున్నారు. కేవలం 30 బెడ్లే మనకుంటే దాదాపు నిన్న 55 పేషెంట్లు వచ్చారని చెప్పి మేము చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మనకి వేరే మార్గం లేదు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్కి నో చెప్పడానికి మనకు హక్కు లేదు. చెప్తే వారు ఎక్కడికి వెళ్తారు, వేరే మార్గం కూడా లేదు. అదే సమయంలో ఇంకా వేరే ఏమేమి కావాల్సి వచ్చినా కూడా ప్రక్కన నెల్లూరు పంపించడానికి కానీ వేరే చేయడానికి కూడా మేము సూపరింటెండెంట్ గారితో అందుబాటులో ఉంటాము. మరొక్కసారి పోలీస్ సిబ్బంది వారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి, సబ్ కలెక్టర్ గారికి, ఆరోగ్య శాఖ సిబ్బందికి, సూపరింటెండెంట్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలని, కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వార్షిక లాక్డౌన్ని, కర్ఫ్యూ ఆర్డర్స్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము గూడూరు టౌన్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల దాకా ఏ ఒక్క షాపులు కూడా తీయకుండా మేము అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకున్నాం విత్ కోఆర్డినేషన్ ఆఫ్ గూడూరు రూరల్ పోలీస్. ఓన్లీ ఎమర్జెన్సీ, ఎవరికైతే మెడికల్ ఎమర్జెన్సీతో మెడికల్ షాపులన్నీ 24 అవర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. అదేవిధంగా హాస్పిటల్స్, ఎవరైనా కోవిడ్ సంబంధించిన ప్రయాణికులు వస్తుంటే వాళ్ళని కూడా వెరిఫై చేసి పంపిస్తున్నాం. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ యొక్క కఠినమైన నిర్ణయం ప్రజల యొక్క ఆరోగ్యం కోసం తీసుకుంది. ప్రజలందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఏదైనా ఎమర్జెన్సీ తప్పితే అన్నెసెసరీగా వాహనాల్లో కానీ, 2 వీలర్లో కానీ, ఆటోలో కానీ తిరగడం ఇట్లాంటివి చేయకూడదు. కోవిడ్-19 బాగా విస్తరిస్తున్న సమయంలో ఆక్సిజన్ కొరతతోటి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా దాతలు కూడా ముందుకొచ్చి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వటం అనేది మంచి పరిణామం. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగిన వారు వస్తారు. అందుకని ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈరోజు గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన రాజా వీళ్ళందరూ కలిసి ఒక 30 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. గూడూరుని కబలిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో చాలామంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ లేక చనిపోవడం అనేది మనం ప్రతినిత్యం వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాము. ఈరోజు గూడూరులో మా గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో జన విజ్ఞాన వేదిక దాని అధినేత రాజా ఎవరో కాదు, చిన్నప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్ని. వారు జన విజ్ఞాన వేదిక ద్వారా సేవలు చేస్తుంటారు, మేము రోటరీ ద్వారా సేవ చేస్తుంటాము. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారి సలహాతో వారు 30 సిలిండర్లు గూడూరు ఏరియా హాస్పిటల్కి తీసివ్వడం ఆయన నిజంగా అభినందిస్తున్నాము. కరోనా సెకండ్ వేవ్ బాగా విస్తృతంగా ఉంది, రోజు రోజుకి విపరీతంగా ఉంది. మన హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి బాగా సీరియస్ కేసులు ఎక్కువ వస్తున్నాయి.
మన దగ్గర కూడా బెడ్స్ కన్నా పరిమితి కన్నా ఎక్కువ కేసులు వస్తూ ఉన్నాయి. వాటికి కావాల్సిన ఆక్సిజన్ అయితేనేది ఏ సమస్య వచ్చినా కానీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి అట్లాగే సబ్ కలెక్టర్ రోణకి గోపాలకృష్ణ గారి దృష్టికి తీసుకుని వెళ్తున్నాము. వారు వెంటనే స్పందించి మాకు ఏం కావాలో అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి కూడా రోజు 30 సిలిండర్లు రీఫిల్ చేసి ఆక్సిజన్ ఆసుపత్రికి అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు రామ్మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఫోన్ చేసి నేను ఇస్తాను రాజా గారు అని చెప్పి ముందుకు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గూడూరు ఎమ్మెల్యే గారు, మన గూడూరు సిఐలు ఇద్దరు రావడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఎస్ఐ గారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జేవీవి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సిఐలు శ్రీనివాసులు రెడ్డి, దశరథ రామారావు, డాక్టర్ రామకృష్ణ, నాయకులు తాళ్ళూరు శ్రీనివాస్, మురళి, విజయబాబు, బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. అనుమతులు లేకుండా వంట గ్యాస్ను నింపితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నాగరాజు హెచ్చరించారు. మణుబోల్లో పలు దుకాణాలపై ఆయన దాడులు నిర్వహించారు. మొదటి తప్పుగా వారిని వదిలేశారు. మణుబోల్లోని పలు గ్యాస్ ఫిల్లింగ్ దుకాణాలపై తహసీల్దార్ నాగరాజు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఎలా వంట గ్యాస్ను నింపుతారని ప్రశ్నించారు. మండలంలోని బండేపల్లి ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో ఆయన స్పందించారు. అనంతరం తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ ఇక నుండి అనుమతులు లేకుండా దుకాణాల్లో సిలిండర్లకు గ్యాస్ నింపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి తప్పుగా వదిలేస్తున్నామని మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆయన వివరించారు. బండేపల్లిలో ఇన్సిడెంట్ జరిగింది గ్యాస్ ఫెయిల్యూర్ వల్ల. ఈ గ్యాస్ ఫెయిల్యూర్ ప్రమాదం గురించి కొన్ని విచారించినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు మణుబోలు మండలంలో కొంతమంది అనాథరైజ్డ్గా గ్యాస్ ఫిల్ చేస్తున్నారని చెప్పి సమాచారం మా దృష్టికి వచ్చింది. అందు సందర్భంగా ఈరోజు మణుబోలు మండలంలో 2 దగ్గరల గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సమాచారంతో ఈరోజు వెళ్ళి అనస్పేటగా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ వారిని విచారించడం జరిగింది. అక్కడ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నట్టుగా మోటార్ ఉన్నాయి. కాకపోతే అనాథరైజ్గా చేసినట్టయితే ఎవరైనా సరే వారి మీద మేము క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి ముందుగా తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఈ విధంగా అనవసరంగా ప్రమాదానికి గురి చేసే విధంగా ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఆ యొక్క 2 షాపుల వారికి కూడా హెచ్చరించడము. అదేవిధంగా అక్కడ ఉన్న మోటార్స్ కూడా స్వాధీనం చేసుకున్నాము. సిలిండర్స్ అయితే ప్రజెంట్ అతనికి ఆ యజమానికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరొకసారి ఎక్కడైనా సరే సిలిండర్స్ పెట్టుకొని అదేవిధంగా గ్యాస్ ఫిల్ చేసినట్లయితే మీ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరించడం అనేది అందరూ కూడా చెప్తున్నాను. ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా ఇటువంటి పనులు చేయొద్దు. ఈ కరోనా సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండి మీ గృహాల్లో ఉండండి. ఎప్పటికప్పుడు మాస్క్ ధరిస్తూ నీటిగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్పీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ కంటి రామ్మోహన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని పేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేశారు. అలాగే కోవిడ్ బాధితులకు రీఫిల్ చేసిన ఆక్సిజన్ సిలిండర్లు ప్రతినిధులు అందజేశారు. ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు అడిటర్ శ్రీకంటి రామ్మోహన్ రావు జన్మదినం సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు రీఫిల్ చేసిన ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ రామ్మోహన్ రావు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎస్వి రత్నం చారిటీస్ అధినేత శ్రీకంటి రామ్మోహన్ రావు మా గౌరవ అధ్యక్షుడు బ్రాహ్మణ సేవా సంఘం సారు 70 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈరోజు 71వ సంవత్సరం అడుగుపెట్టారు. ఆయన ఈ సందర్భంగా ఆయన జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి 30 ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు సబ్ కలెక్టర్ గారు సూచనల మేరకు ఆయన ఈరోజు మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అందజేయడం జరిగింది. కరోనా కారణంగా చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజన్ కొరత వల్ల చనిపోతున్న సందర్భంగా చాలామంది దాతలు వచ్చి ముందుకొచ్చి అందరూ ఆక్సిజన్లు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ దినం ఆయన జన్మదిన సందర్భంగా ఇదే కాకుండా ఈ కార్యక్రమే కాకుండా మన వృద్ధాశ్రమంకి నైట్ భోజన సదుపాయం వృద్ధులందరికీ, తర్వాత బ్రాహ్మణ సోదరులకు, బ్రాహ్మణ మిత్రులకు, పేదవారికి ఒక 10 మందికి ప్రొవిజన్స్, బియ్యము అన్నీ కూడా ఈరోజు ఈ దినం అందజేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఆయన ముందు ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని, ఇంకా ఆయన ముందు ప్రజలకి, పేదవారికి, బ్రాహ్మణులకి అందరికీ గూడూరులో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పలువురు మాట్లాడారు. గూడూరు శాఖ గౌరవాధ్యక్షులైనటువంటి ప్రముఖ చార్జ్ అకౌంటెంట్ శ్రీకంటి రామ్మోహన్ రావు గారి యొక్క 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో
మన గూడూరు పట్టణ గవర్నమెంట్ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు ఒక 30 సిలిండర్లు ఆక్సిజన్ కొరత ఉండడం కారణంగా 30 సిలిండర్లు వాళ్ళకి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ఆక్సిజన్ సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే ఏమి, నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు, అదేవిధంగా ఎస్టీ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, వేగూరి రాజేంద్ర, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా కరోనా వైరస్ కేసులు పరిశీలించినట్లయితే సైదాపురం ప్రాంతంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యాధికారిని డాక్టర్ షైని కోరారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కుటుంబంలో ఒకరికి పాజిటివ్ వస్తే ఇంటిల్లిపాదిగా పాజిటివ్ వస్తుందని తెలిపారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలుంటే ముందుగానే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించుకొని వైద్యులు సూచించిన మందులు వాడాలని డాక్టర్ షైని వివరించారు. ఒక వ్యక్తికి కుటుంబంలో లక్షణాలు ఉన్నప్పుడు సెల్ఫ్గా ఐసోలేట్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సెల్ఫ్గా ఐసోలేట్ అయిన తర్వాత టెస్ట్ చేయించుకొని దాని తర్వాత మీరు కానీ తీసుకోవాల్సిన మెడిసిన్స్ తీసుకున్నట్లయితే మనకి ఈజీగా కరోనా వ్యాధి నుంచి బయటపడే ఒక అవకాశం అనేది ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ విధంగా కాకుండా మనకి సింటమ్స్ ఉన్నప్పటికీ మన కుటుంబ సభ్యులందరితో కానీ కలిసినట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఇన్ఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మన మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండి ఈ కరోనా వ్యాప్తి నుంచి మన మండలాన్ని మన విలేజెస్ని మనం కాపాడుకోవాల్సిందిగా, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శానిటైజ్ పాటించడం, అదేవిధంగా మాస్కులు ఒకవేళ అవసరం అయితే డబల్ మాస్క్ కూడా వేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అత్యవసరం అయితే తప్ప బయట మన ప్రదేశాలకి మనం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఏదైనా సింటమ్ ఉన్నప్పుడు మొదటి వారంలోనే మీరు కానీ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, చికిత్స తీసుకున్నట్లయితే త్వరగా రికవరీ ఉంటుంది. అదే రెండవ వారంలో అయితే మనకి ఆల్రెడీ వైరస్ మన బాడీలో ఉండే ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేసి ఉంటుంది కనుక మనకి ఆ ఊపిరితిత్తులు రిపేర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాధి లక్షణాలు ఈ సెకండ్ వేవ్లో ముఖ్యంగా జ్వరము, దగ్గు లేకపోయినప్పటికీ ఒళ్ళు నొప్పులు, నీరసము, టయర్డ్గా ఉండడము, ఆకలి లేకపోవడము, స్మెల్ రాకపోవడము, ఇట్లాంటి చిన్న లక్షణాలని ఇగ్నోర్ చేయకుండా, వాటిని నిర్లక్ష్యం చేయకుండా దయచేసి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా. ఒకవేళ మోస్ట్ ఆఫ్ ది కరోనా వ్యాధిగ్రస్తులకి మేము కామన్గా చూస్తున్నది ఏంటంటే ప్రతి కరోనా వ్యాధిగ్రస్తుకి కూడా టైఫాయిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. సో కరోనా జ్వరం అనుకొని ప్రతి జ్వరాన్ని మనం ట్రీట్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఉంటుంది. ప్రజలందరూ దయచేసి మీ వైద్య సహాయం కొరకు సంప్రదించండి. అదేవిధంగా మీ ఏఎన్ఎంస్ని, ఆశాస్తో కాంటాక్ట్లో ఉండండి. కరోనా వ్యాధి అనేది ఎవరికైనా వచ్చే వ్యాధి. దీని గురించిన ఎటువంటి అపోహలు కానీ, సోషల్ స్టిగ్మా కానీ, వచ్చిన పేషెంట్స్ని తక్కువగా లేకపోతే వాళ్ళని ఇదిగా చూడడం కానీ ఏమాత్రం మంచిది కాదు. దయచేసి పేషెంట్కి పాజిటివ్ రిపోర్ట్ రాగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆత్మధైర్యాన్ని మనం ఇవ్వాలి. వాళ్ళు ఖచ్చితంగా ఆత్మధైర్యం ద్వారా ట్రీట్మెంట్ ద్వారా రికవర్ అవ్వడానికి 99% మనకి అవకాశం ఉంది కనుక మన హాస్పిటల్ పరిధిలో ఎవరెవరినైతే మేము కోవిడ్ కేర్ సెంటర్కి రెఫర్ చేసామో, ఎవరెవరైతే ట్రీట్మెంట్ వాడారో దాదాపు 100% రికవరీ అనేది మేము చూసాము. ఎవరైతే నిర్లక్ష్యంగా లేట్ ఫేజ్లో మాకు ప్రెజెంట్ అయ్యారో అటువంటి వాళ్ళు ఇబ్బంది పడి మేము చూసాము. సో దయచేసి ఎటువంటి అపోహలు లేకుండా, ఎటువంటి స్టిగ్మా లేకుండా దయచేసి మీకు సహాయం కొరకు, వైద్య సహాయం కొరకు ఖచ్చితంగా మీ విలేజ్లో ఉండే ఆశాన్ని మీరు అభ్యర్థించినట్లయితే కంప్లీట్ రికవరీ అవ్వడానికి హ్యాపీగా మీరు మీ కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళుగా, మీ విలేజ్ని కాపాడుకున్న వాళ్ళుగా ఉంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా బయట ఊళ్ళ నుంచి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ జాగ్రత్తలన్నీ పాటించి మన గ్రామాన్ని, మన ఊరిని మనం కాపాడుకుందాం. విద్యార్థి సమస్యల పరిష్కారమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేపడతామని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని నిరాశ్రయులకు ఆహార పొట్లాలు అందజేశారు. అలాగే హోమ్ ఐసోలేషన్లో ఉండేవారికి అవసరమైన వస్తువులను చేరవేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిరాశ్రయులుగా ఉన్న పేదలకు
ఏబీవీపీ నాయకులు ఆహార పొట్లాలు అందజేశారు. అలాగే కోవిడ్తో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్లో ఉండేవారి కోరిక మేరకు వారు కోరిన వస్తువులను చేరవేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఏబీవీపీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఎవరికైనా సాయం కావాలన్నా తమకు సమాచారం అందిస్తే చేయూత అందిస్తామని ఆయన వివరించారు. ఏబీవీపీ విద్యార్థి సమస్యలే కాకుండా పరిష్కరించడమే కాకుండా ఇలాంటి విపత్తు సమయంలో కూడా ఈ కరోనా సెకండ్ వేవ్లో కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనకు తెలిసి ఈ సెకండ్ వేవ్ వల్ల హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో హోమ్ ఐసోలేషన్లో వాళ్ళందరూ కూడా గత 12 రోజుల నుంచి ఏబీవీపీ ఆధ్వర్యంలో హోమ్ డెలివరీస్ చేస్తున్నాం గూడూరు పట్టణం వ్యాప్తిగా. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మాకు నిత్యావసర వస్తువులు కానీ మెడిసిన్స్ కానీ పండ్లు కానీ లేకపోతే ఏ అవసరం ఉన్నా కానీ మా నెంబర్కి కానీ ఫోన్ చేస్తే ఖచ్చితంగా మేము తెచ్చిస్తున్నాం. ఈ కార్యక్రమం 12 రోజుల నుంచి ఇప్పటి వరకు మేము 200 డెలివరీలు చేసాం హోమ్ డెలివరీస్. అదేవిధంగా రాత్రిపూట లాక్డౌన్ వల్ల భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్న నిరాశ్రయులందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ప్రతిరోజు కూడా వాళ్ళకి భోజన పంపిణీ కూడా నిర్వహిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏబీవీపీ విద్యార్థి సమస్యలే కాదు ఈ దేశం గురించి కూడా ఆలోచిస్తుందని చెప్పి ఒక జాతీయ పునర్నిర్మాణం కోసం విపత్తు సమయంలో కూడా మేము ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవా కార్యక్రమాలతో ఏబీవీపీ ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నటువంటి ప్రజలకి గత 12 రోజులుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో డోర్ డెలివరీలు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి ఏమైతే కావాలో సరుకులు నిత్యావసర సరుకులు కానివ్వండి, అదేవిధంగా పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, టిఫిన్ కానివ్వండి, ఇటువంటి ఎన్నో నిత్యావసర సరుకులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు అందజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాయకులు కార్తిక్, దొరబాబు, చిన్న తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ అనుమానిత లక్షణాలున్న ప్రతి ఒక్కరూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ శ్వేత తెలిపారు. మణుబోల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆమె శివాబీ న్యూస్తో మాట్లాడారు. కరోనా నివారణకు చాలా మంది జాగ్రత్తలు తీసుకోవడం లేదని, అందరూ మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. కోవిడ్ టీకాను వేయించుకోవాలని డాక్టర్ శ్వేత వివరించారు. ఇప్పుడున్న ఈ కరోనా పాండమిక్ టైంలో ఈ పెరుగుతున్న కేసుల దృష్ట్యా అలాగే మన ప్రభుత్వం వాళ్ళు కూడా మనకి కర్ఫ్యూ విధించడం, మనల్ని ఎక్కువ టైం బయట తిరగకుండా ఉండడం కూడా కేసుల్ని కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అది ఎప్పుడైతే మనం 100% పాటిస్తామో, అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండడం, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు వేసుకొని కానీ బయటికి తిరగకుండా ఉండడం, ఇలాంటివి చేసినప్పుడు మనం ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడం అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాగే మనకి టీకాలు వేస్తున్నారు. మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే మనం టీకాలు వచ్చున్నాయి సెకండ్ డోస్ వాళ్ళకి వేసుకోమని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం వేస్తున్నాం, వచ్చి వేయించుకొని వెళ్ళినప్పుడు దాని ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే టీకాలు వేసుకున్నాం కదా అని చెప్పి మాస్కులు లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా కానీ గుంపులుగా తిరిగామంటే మనం కరోనాని వ్యాపించిన వాళ్ళం అవుతాం. కనుక అందరూ మాస్కులు వేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజరు, చేతులు సబ్బు నీరు ఉన్నప్పుడు దాంతో వాష్ చేసుకోండి. ఏమీ లేని నీరు అందుబాటులో లేదు, సోప్ అందుబాటులో లేనప్పుడు మాత్రం శానిటైజర్ వాడండి. శానిటైజర్ ఎక్కువగా వాడి కూడా చేతులు పాడు చేసుకోవద్దు. అలాగే మనకి ఎప్పుడైతే మీకు సిమ్టమ్స్ అనిపించాయో, కొంచెం జలుబు, ఒళ్ళు నొప్పులు, లైట్గా ఫీవర్ అనిపించిందో వెంటనే మీ అందుబాటులో ఉన్న మీ హెల్త్ నర్స్కి చెప్పండి, పిఎస్సికి రండి. సిమ్టమ్స్ అందరికీ మనం ఇక్కడ టెస్ట్ చేస్తున్నాము. టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. అలానే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా మనం చేయగలిగిన వాళ్ళము. కోవిడ్ బాధితులకు తమ వంతు సహాయంగా ఆక్సిజన్ రీఫిల్ చేసి ఇవ్వడం జరుగుతుందని జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డుకు జేవీవీ ఆధ్వర్యంలో మినీ లారీ అసోసియేషన్స్ వారి సహకారంతో 30 ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్ చేసి అందజేశారు.
గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మినీ లారీ అసోసియేషన్స్ వారి సహకారంతో రీఫిల్ చేసిన 30 ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భంగా జేవీవీ శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ఆక్సిజన్ అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తమ వంతుగా దాతల సహకారంతో 30 ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్ చేసి అందజేయడం జరిగిందని వివరించారు. ఈ కరోనా సెకండ్ వేవ్ వచ్చినందువల్ల గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఉందని మన శైలజ మేడం గారు మాకు శనివారం ఇన్ఫామ్ చేశారు. దానికి స్పందించి మా మినీ లారీ అసోసియేషన్ తరఫున మా మెంబర్లు మా స్నేహితులందరూ కలిపి 150 సిలిండర్లు ఇస్తామని మేము వాగ్దానం చేసాం మేడం గారికి. అదే ప్రకారం నిన్న 30 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు 30 సిలిండర్లు అంటే దాతలు వచ్చి పామంజి నాగరాజరెడ్డి, ఏల్చూరు వెంకటేశ్వరరావు గారు 30 సిలిండర్లు ఇచ్చారు. ఈ కార్యక్రమం మొత్తం జన విజ్ఞాన వేదిక వేగూరు రాజన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందేశం చూసి మిగతా వారు స్పందించి మన హాస్పిటల్కి సహాయం చేస్తుందిగా మేము కోరుతున్నాము. ఇది మినీ లారీ అసోసియేషన్ తరఫున మేము సహాయం చేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గూడూరులో ఉన్నటువంటి మినీ లారీ సర్వీస్ అసోసియేషన్ వాళ్ళు వాటిని సంప్రదించగా వారు దాదాపు 150 సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. వారికి హాస్పిటల్ సిబ్బంది తరఫున మరియు జన విజ్ఞాన వేదిక తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి కష్టకాలంలో ముందుకు వచ్చి మినీ లారీ అసోసియేషన్ వాళ్ళంతా కూడా 150 సిలిండర్లు ఇవ్వడం చిన్న విషయం కాదు. వాళ్ళని నిజంగా అభినందించాలి. అందులో ఈరోజు దాతలుగా వ్యవహరించినటువంటి ఏల్చూరు వెంకటేశ్వరరావు గారు మరియు నాగరాజు గారు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు అయితే మన హరిచంద్రారెడ్డి ఇవ్వడం జరిగింది, కోటా సునీల్ ఇవ్వడం జరిగింది. అయితే అవి 2-3 రోజులకు అయిపోతే రీఫిల్ చేసేదానికి ఆసుపత్రి వద్ద తగినంత నిధులు లేనందువల్ల వారు మమ్మల్ని సంప్రదించడం, మేము మినీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి విజయబాబు గారిని కోరటం, వారి సిబ్బందితో మాడుకొని ప్రభుత్వ ఆసుపత్రికి 150 సిలిండర్లు ఇవ్వటం నిజంగా ఆ యూనియన్ అందరినీ కూడా కష్టపడి పనిచేసేటువంటి యూనియన్ సభ్యులు ముందుకు వచ్చి ఇచ్చిన దానికి వారిని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా గూడూరులో ఎంతోమంది దాతలు ఉన్నారు. వారందరూ కూడా ఈ కష్టకాలంలో ముందుకు రండి. ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలంతా చేస్తారు కాబట్టి నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఈ కష్టకాలంలో ఆక్సిజన్ అందక ఇంకెవరు ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ప్రతి హాస్పిటల్లో బెడ్లు దొరకట్లేదు, ఆక్సిజన్ కొరత ఉంది కాబట్టి దాన్ని మనం అధిగమించేదానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన చేతనంత సహాయాన్ని అందించి అందరి ప్రాణాలు కాపాడాలని చెప్పి జన విజ్ఞాన తరఫున కోరుకుంటా ఉన్నాను. దాతలుగా ఏల్చూరు వెంకటేశ్వరరావు, పామంజి నాగరాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వరప్రసాద్, అనిల్ కుమార్, మేఘనాథ్, ఇస్మాయిల్ నాయుడు, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు ముని మోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఉభయదాతగా బాపూజీ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వర్మ వ్యవహరించారు. కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 11/5/2021 ఈరోజు అన్నదాతగా బాపూజీ సేవా సంస్థ నెల్లూరు సమితి ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ రాజశేఖర వర్మ గారు అన్నదాతగా వ్యవహరించారు. కరోనా కారణంగా మేము పొట్లాలు కట్టి ఇస్తున్నాము. గత 1.5 సంవత్సరంగా కరోనా పోయినంత వరకు ఇదే మాదిరిగా పొట్లాలు కట్టి ప్రభుత్వం చెప్పిన విధంగా మేము పనిచేస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్యం కోసం నిరీక్షణ. చిల్లకూరు మండలంలోని కడివేలు గ్రామానికి చెందిన అహ్మద్ పాషా మంచానికే పరిమితమవడంతో సాయం కోసం నిరీక్షిస్తున్న కుటుంబం.
కోవిడ్ బాధితుల కోసం దాతలు స్పందించాలి. ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించి ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. సిలిండర్లలో గ్యాస్ నింపితే చర్యలు. మనుబోలులో పలు దుకాణాలపై దాడి నిర్వహించి వ్యాపారులను హెచ్చరించిన తహసీల్దార్ నాగరాజు. కరోనా లక్షణాలుంటే స్వీయ నియంత్రణ పాటించండి. సైదాపురంలోని ఆసుపత్రిలో కోవిడ్పై మీడియాతో మాట్లాడిన వైద్యాధికారిని డాక్టర్ షైని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.